మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారైన ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లి నుండి బొల్లారం వరకు బైక్ ర్యాలీని నిర్వహించగా ఈటెల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భానుక మల్లికార్జున్, బీజేపీ ఓబీసీ నాయకులు, స్థానిక అధ్యక్షులు, కన్వీనర్లు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కంటోన్మెంట్లో ఏకలేశము ఉత్తేజం చూస్తూ ఉంటే ఇతర పార్టీలకు డిపాయిట్ అనిపిస్తుంది. ఇక్కడ కంటోన్మెంట్లో కాంగ్రెస్ క్యాండిడేట్లని నువ్వు నిలబడతావా అని చెప్పి ప్రలోభాలతో అధికారం దుర్వినియోగం చెల్లదు కాక చెల్లదు దాని మీద చెంపదెబ్బ కొట్టినట్టుగా రేపు మోడీ ప్రభంజనం రాబోతా ఉంది. ఇవాళ పొద్దున్నే ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి అంటున్నాడు, రాజేందర్ గారు 3 నెలల క్రితం అంతా కాంగ్రెస్ మయం అయిపోయిందా వినట్టు లేదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకటే అంటున్నారు, ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, మాకుండే సంబంధం భారతమాత ముద్దు బిడ్డలో ఈ దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ మోడీకే మా ఓటు అంటున్నది. ఇవాళ కార్యకర్తల నాయకులు అన్నా మన అధికార పార్టీ మాకు అదనంగా పనిచేసుకోవాలి, మమ్మల్ని జెండా ఎక్కియకు, లోపల అంతా నీకే చేస్తామని చెప్తున్నది. అప్పటికే మీ ఓటు అన్నప్పుడు మీరంతా కూడా కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలుగా మీరు పులకించిపోతున్న సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మా మల్లికార్జున అన్న, నరసింహన్న, సత్యరెడ్డి అన్న, మిగతా నాయకులు అందరూ పేరు చెప్పలేను, అందరు నాయకుల సమక్షంలో ప్రతి గల్లీలో మీరు అలసిపోకుండా ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంగా పూరించడంలో భాగంగా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజానికానికి భారత మాతకి జయ నినాదాలతో, మోడీ నాయకత్వం వర్ధిల్ల నినాదాలతో గల్లీ గల్లీ తిరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, బాబు బండి ముందడుకొని